ఉమ్మడి నల్గొండ జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 10 గంటల నుంచే రోడ్లనే నిర్మానుష్యంగా మారుతున్నాయి. రాత్రి సమయంలో కూడా 33 డిగ్రీలకు తగ్గకుండా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో నల్గొండ జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అకాల వర్షాలతో ఉష్ణోగ్రతల్లో స్వల్ప వ్యత్యాసం కనిపించినా ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నల్గొండ జిల్లాలో ఎండవేడి వడగాలులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. గడిచిన వారం రోజుల నుంచి గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతల నమోదవుతుండడంతో ప్రజలు బయటికి రావడానికే జంకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొద్ది రోజుల నుంచి కూడా వాతావరణం కొంత చల్లబడినప్పటికీ కూడా ఉష్ణోగ్రతలు ఏమాత్రం తగ్గకపోవడం, ఉక్కపోతలు మరింతగా పెరగడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరొక వైపు ఉదయం 7 గంటల నుంచే 35 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదవుతూ మధ్యాహ్నం 10-11 గంటల తర్వాత 40 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటి ప్రజలు మధ్యాహ్న సమయంలో బయటికి రావడానికి తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరొక వైపు రాత్రి సమయంలో కూడా 35 డిగ్రీల సెంటీగ్రేడ్ సాధారణంగా 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు బయటికి రావడానికి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. హాస్పిటల్స్ కూడా చాలా వరకు వడదెబ్బ బాధితుల కోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు. చెప్పండి, ఎలా ఉన్నాయి గరిష్ట నల్గొండలో టెంపరేచర్ ఎలా ఉంది? 4-5 రోజుల నుంచి ఎలా ఉంది ఉష్ణోగ్రత? అసలు నల్గొండలో తట్టుకోలేని విధంగా ఉంది ఎండ మాత్రం. ఇక కళ్ళకు అద్దాలు పైన టోపీ పెట్టుకోవాల్సిందే. అసలు 10 దాటితే మాత్రం బయటకు వచ్చే పరిస్థితి కనబడతలేదు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి ఎలా ఉంది టెంపరేచర్? చాలా అధికంగా ఉంది. అంటే గతంతో పోలిస్తే మాత్రం ఇప్పటికీ 46 డిగ్రీలు 40 డిగ్రీలకు కూడా చేరినట్టు తెలుస్తుంది. కాకపోతే ఎండకు మాత్రం చిన్నపిల్లలు వృద్ధులు మాత్రం బయటికి రావద్దు. ఇప్పటికే చాలామంది మొన్న రీసెంట్గా కూడా చాలామంది వడదెబ్బతో చనిపోతున్నారు. చనిపోయినా కానీ నష్టపరిహారం అంటే వాళ్ళకి తెలియట్లేదు. ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుందంట, అంటే అది కూడా తెలియట్లేదు. చాలామందికి అవేర్నెస్ చేయాలి మీరు కూడా దాన్ని. మొత్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో వడదెబ్బ మరణాలు కూడా రీసెంట్గా గడిచిన వారంలో పెరిగాయి. ఈ నేపథ్యంలోనే వడదెబ్బ మరణాలను దృష్టిలో ఉంచుకొని ఏరియా ఆసుపత్రులు కావచ్చు, జిల్లా కేంద్ర ఆసుపత్రుల్లో వడదెబ్బ బాధితుల కోసం ప్రత్యేకంగా వార్డులు ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేకంగా ఆ వడదెబ్బ బాధితులకు చికిత్స అందించే వైద్యుల్ని కూడా అందుబాటులో ఉంచిన పరిస్థితి అయితే ఉంది. ప్రజలకు ఒకవేళ ఇబ్బందులు తలెత్తితే కనుక దానికి అనుగుణంగా చర్యలు తీసుకునేందుకు కూడా ప్రభుత్వ యంత్రాంగం, వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉందని చెప్పి మొత్తంగా గతానికి భిన్నంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో మే నెలలో ఈ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రతి ఏటా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. గడిచిన వారాల నుంచి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మాత్రం ఉమ్మడి నల్గొండ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉన్నాయి. కెమెరామెన్ వాళ్ళతో విజయభాస్కర్, NTV, నల్గొండ జిల్లా.